శృతి ద్వారా నిజం తెలుసుకుని ప్రభావతి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా డెకరేషన్ చేస్తున్న చోటుకి వెళ్ళి చింతామణి అయితే ఇక మీనాతో ఇలా అంటూ ఉంటుంది. అసలు ఈ డెకరేషన్ నాకు రావాలి, కానీ నువ్వు మాయ మాటలు చెప్పి నీకు వచ్చేలా చేసుకున్నావు. ప్రతి ఆర్డర్ని కూడా అలాగే లాక్కున్నావు. నీకు సిగ్గనిపించడం లేదా అని చింతామణిని తిడుతుంది. అప్పుడే ఇక మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది. నేను సీరియస్గా మాట్లాడుతుంటే ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది చింతామణి. ఇప్పుడు మనం ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్దాము. ఆయన ఏం చెప్తారో విని అప్పుడు నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పు. అసలు నాకు ఈ ఆర్డర్ ఎందుకు ఇచ్చారో మొత్తం నీకు క్లారిటీ వస్తుంది. నేను మాయ మాటలు చెప్పి తీసుకున్నాను, లేకపోతే నీ పనిలో పనితనం లేక నాకు ఇచ్చారో మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఈవెంట్ మేనేజర్ని అయితే పిలుస్తుంది. ఈవెంట్ మేనేజర్ అయితే వస్తాడు. సార్, ఈ ఆర్డరు నా అంతటా నేనే వచ్చానా, లేకపోతే మీరు ఫోన్ చేసి నన్ను రమ్మన్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఈవెంట్ మేనేజర్ అయితే ఇలా అంటాడు. లేదమ్మా, మేమే ఫోన్ చేసి నిన్ను పిలిపించాము. మరి ఈ ఆర్డరు మీరు చింతామణికి ఇవ్వాలి కదా, మరి నాకెందుకు ఇచ్చారు అని చింతామణి ముందే మీనా అడుగుతుంది. అప్పుడే ఇక చింతామణి వైపుకి తిరిగి, చింతామణి గారు, మీరు ముందు తక్కువ రేటు చెప్తున్నారు, తర్వాత ఏవో ప్లాస్టిక్ పూలు తీసుకొస్తున్నారు, కస్టమర్లు మాత్రం మంచి పువ్వులు అలాగే పచ్చి పువ్వులు అడుగుతున్నారు, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే పువ్వులను అడుగుతున్నారు. కానీ దానికి బడ్జెట్ ఎక్కువైపోతుందని మధ్యలో మీరు డబుల్ అమౌంట్ అయితే అడుగుతున్నారు. ఈ డబుల్ అమౌంట్ అడగడం వల్ల అందరూ కూడా మీ ఆర్డర్ని క్యాన్సిల్ చేయలేక, అలాగని వేరే వాళ్ళు దొరక్క మిమ్మల్ని ఇంకా ఈ ఫంక్షన్కి డెకరేషన్ చేయమంటున్నారు. కొంతమంది అయితే చింతామణి అయితే వద్దు అని చెప్తున్నారు. అందరూ ఆ నోట ఈ నోట మీ గురించి ఇదే మాట్లాడుకుంటున్నారు. కానీ మీనా అలా కాదు. తను ఫ్రెష్ పూలు తీసుకువచ్చి డెకరేషన్ చేస్తుంది. అది కూడా తక్కువ ధరకే. ఆ డెకరేషన్ కూడా సేమ్ డెకరేషన్లు ఎక్కడా కూడా చేయదు. అన్ని చోట వేరే వేరే డిజైన్స్లో తను డెకరేషన్ చేస్తుంది. అందుకని తనని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి మీ పనితీరు చూసే మిమ్మల్ని కాదనుకున్నాం. ఆవిడ టాలెంట్ చూసి ఆవిడ్ని ఈ ఆర్డర్ ఇచ్చాము అని చెప్తారు. విన్నారు కదా, దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం నా టాలెంట్ని చూసే ఇచ్చారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే మీనా, కాబట్టి ఇంకెప్పుడు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుకో. ఆర్డర్లు లేకపోతే అవి ఎలా తీసుకొచ్చుకోవాలో, బిజినెస్ని పైకి ఎలా రన్ చేసుకోవాలో మొత్తం ఆలోచించుకో. ఇప్పటి వరకు ప్రజల మీద తిన్నది చాలు, ఇప్పుడు ప్రజల కోసం నువ్వు ఖర్చు పెట్టు. అప్పుడు నీ బిజినెస్ అంతంత మాత్రమైనా సాగుతుంది అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే మీనా మాటలకి చింతామణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి మేడం, రోజు రోజుకి మీనా రెచ్చిపోతూ ఉంటే మీరేంటి మౌనంగా ఉంటున్నారు? వెళ్ళి ఆ డ్యాన్స్ స్కూల్లో మీరు జాయిన్ అయ్యారు, దాంతో మీకు ప్రయోజనం ఏముంది? ఆవిడ మీనానేమన్నా చేయగలుగుతుందా? ఏమీ కూడా చెయ్యలేకపోతుంది. అలాంటప్పుడు ఇంకా మీరు ఆ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోవడం కన్నా ఈ మీనాని దెబ్బకి దెబ్బ తీయాలి అని చెప్తూ ఉంటాడు. నేను అదే అనుకుంటున్నాను, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు ఈ మీనాని నేను ఎలా దెబ్బ కొడతానో చూడు. ఏ బిజినెస్కి అయితే తను అడ్డొచ్చిందో అదే బిజినెస్ని అడ్డు పెట్టుకొని తనని దివాలా తీయిస్తాను అని అంటూ ఉంటుంది చింతామణి. అలా చింతామణి అనుకున్న తర్వాత మీనాకి ఒక పూల ఆర్డర్ అయితే వస్తుంది, పెద్ద ఆర్డరు. మీనా ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తుంది. వెళ్ళిన తరువాత ఈ ఆర్డరు 10 లక్షలు అని అతనైతే చెప్తాడు. ఇక అలా చెప్పేసరికి మీనా 10 లక్షల అని షాక్ అయిపోతూ ఉంటుంది. అవునమ్మా, 10 లక్షలు అడ్వాన్స్ కింద ఈ 50,000 ఉంచు అని చెప్పి 50,000 అయితే ఇస్తాడు. ఆ తర్వాత మీనాని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటాడు. అది ఇంగ్లీష్లో ఉండడం వల్ల మీనాకి ఏమీ కూడా అర్థం కాదు. నాకు ఇంగ్లీష్ చదవడం పెద్దగా రాదు అని చెప్తుంది మీనా. పర్వాలేదమ్మా, మరి ఇప్పుడు ఈ సంతకం పెట్టకపోతే అక్కడ కస్టమరు మమ్మల్ని నమ్మరు, అందుకని అని చెప్తూ ఉంటాడు అతను. ఇక అతని మాటలు నమ్మేసిన మీనా ఇంకా పెద్ద ఆర్డర్ అని ముందు వెనుక ఆలోచించకుండా మీనా అని పేరైతే రాసేస్తుంది. అలా రాసిన తర్వాత సంతకం పెట్టాక, సరే అమ్మా, ఇక రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయని చెప్తూ ఉంటాడు అతను. చెప్పేసి
ఇక మీనా అయితే చెప్పాక మీనా బయటికి వచ్చేస్తుంది. తర్వాత ఇక చింతామణి అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి నాకు ఇచ్చిన ఆర్డరు తనకి ఇచ్చేసావు కదా అని అంటూ ఉంటుంది. అవును మేడం ఇచ్చేశాను అని అనగానే, అదేంటక్క 10 లక్షల ఆర్డర్ అంటున్నాడు అతను, 10 లక్షల ఆర్డర్ని నువ్వు మీనాకి ఇచ్చేసావా, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నానో అర్థమవుతుంది కాబట్టేరా ఇలా చేశాను అని చెప్తూ ఉంటుంది చింతామణి. అప్పుడు ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి, నాకు 10 లక్షల రూపాయలు ఆర్డర్ వచ్చిందండి, ఆ ఆర్డర్ విలువ 10 లక్షలు అని చెప్తుంది. దాంతో 10 లక్షలే అని గిరగిరా మీనాని ఎత్తి ఇక తిప్పేస్తుంటాడు బాలు. అప్పుడే మనోజ్ అయితే వస్తాడు. ఏంట్రా మీరు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారని బుద్ధి జ్ఞానం లేదా, దింపు మీ ఆవిడ్ని అంటూ ఉంటే, అదే నువ్వెత్తుకొని తిప్పితే ఏమీ కాదేమో, అప్పుడు పెద్దవాళ్ళేమీ ఉండరేమో ఇంట్లో అని అంటూ ఉంటాడు బాలు. నా సంగతి వేరు మీ సంగతి వేరు అని అనగాల్ని, ఎవరైనా సమానమే అని బాలు అయితే చెప్తాడు. ఇంతలో సత్యం అందరూ కూడా వస్తారు. మీనాకి 10 లక్షల రూపాయలు ఆర్డర్ వచ్చిందని తెలుసుకున్నాక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ అమ్మో 10 లక్షలే అని అనుకుంటూ ఉంటుంది. తరువాత మీనా నువ్వు ఇలాగే ప్రతిరోజు కూడా ఇన్ని ఆర్డర్లు తీసుకోవాలి అని చెప్తూ శృతి అయితే కంగ్రాచులేషన్ చెప్తుంది. ప్రభావతి అయితే ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అత్తయ్యకి పాపం లోపల మండుతున్నట్టుంది కడుపు, అందుకనే గదిలోకి వెళ్ళిపోయారు అని చెప్తుంది శృతి. తర్వాత మనోజ్ రోహిణి కూడా వెళ్తారు. వాళ్ళని చూసి కూడా అలాగే చెప్తుంది. మీనా నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ బిజినెస్ని మెయింటైన్ చెయ్యి, మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అని చెప్తూ ఉంటే, అలాంటిదేమీ లేదులే నేనెందుకు మోసపోతాను అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది శృతి, అంటే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండమని అని శృతి చెప్పగానే తరువాత ప్రభావతి చింతామణికి ఫోన్ చేస్తుంది. రూమ్లోకి వెళ్ళి చింతామణికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది, ఏంటి అసలు ఏం చేస్తున్నావు నువ్వు, మీనా నీ ఆర్డర్లన్నీ కూడా లాక్కుంటుంటే నువ్వు కళ్ళిప్పు చూస్తున్నావా ఏమీ చేయకుండా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక చింతామణి, నేనే ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను, 10 లక్షల రూపాయల ఆర్డర్ వచ్చిందని మీ కోడలు భూమి మీద నిలబడడం లేదు కదా అని అడుగుతూ ఉంటుంది చింతామణి. అవును ఆ ఆర్డర్ ఏదో పెద్ద ఆర్డరేనంట కదా అని అనగానే, ఆ పెద్ద ఆర్డరే, నాకు రావాల్సిందన్నీ తనకి ఇచ్చాను, ఎందుకంటే తనని ఈ రకంగా దెబ్బ కొడదామని అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడే అటువైపుగా వెళ్తున్న శృతి ఈ ప్రభావతి ఫోన్లో మాట్లాడడం వింటుంది. ఏంటి మీనాకి నువ్వే విప్పించావా చింతామణి ఆర్డరు అని అంటూ ఉంటే, అదేంటి 10 లక్షల ఆర్డర్ నువ్వెందుకు వదిలేసుకున్నావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. శృతి ఆ మాటలన్నీ కూడా ఇక వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అవునా మీనాని దెబ్బ కొట్టబోతున్నావా, ఆ 10 లక్షల ఆర్డరు వస్తుందని చాలా మురిసిపోతుంది, ఆర్డర్ వచ్చాక డబ్బులు వస్తాయని సంబరపడిపోతుంది, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది చింతామణిని. అప్పుడే ఇక చింతామణి, ఏం చెయ్యాలో ఎలా దెబ్బ కొట్టాలో మొత్తం ప్లాన్ చేశాను, ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అని చింతామణి అయితే చెప్పడంతో ఇక ఆ మాట విని ప్రభావతి ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో శృతి ఆ వీడియో తీసుకువెళ్ళి సత్యానికి చూపిస్తుంది. మీనాకి వచ్చిన 10 లక్షల ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవ్వాలని అత్తయ్య గారు ఎవరితో చింతామణితో మాట్లాడుతున్నారు అని వీడియోని చూపిస్తుంది. మావయ్య ఇప్పుడు కన్నా మీరు అత్తయ్యకి ఏదైనా వార్నింగ్ ఇవ్వకపోతే అత్తయ్య ఇంకా మారరు అని చెప్తూ ఉంటుంది శృతి. ఇంతలో ప్రభావతి వస్తుంది. ఇక ప్రభావతి రావడంతో అప్పుడే ఇక ప్రభావతిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు సత్యం. ప్రభావతి చెంప పగలగొడతాడు. దుర్మార్గురాల, నీలాంటి దుర్మార్గురాల్ని ఎక్కడా చూడలేదు, ఎందుకు మీనాని నువ్వు తన బిజినెస్ని నాశనం చేయడానికి ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. నేనేం చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక వీడియోని చూపిస్తాడు. వీడియోని చూపించగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ప్రభావతి చింతామణితో కలిసి మీనాకి చేస్తున్న అన్యాయం గురించి తెలుసుకున్న సత్యం ప్రభావతి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.